వెలిశాల అనే ఊరు నక్సలిజం నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందో ఆ ఊరు కూడా నన్ను అంత ఇన్స్పైర్ చేసింది. ఎందుకు? ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి ఒక కొడుకు నక్సలైట్ అయి ఉంటాడు. ప్రతి ఇంటి నుంచి. ఇప్పుడు ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి వ్యవసాయదారులు ఎట్లున్నారో, ఇప్పుడు ప్రతి ఇంటి నుండి చదువుకున్న వాళ్ళు ఎట్లున్నారో, అప్పుడు ఆ ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి ఆ ఊర్లో రామకృష్ణాపూర్ అండ్ వెలిశాల అనే గ్రామాలలో ఇంటికో నక్సలైట్ ఉండేది. అదే మామూలు విషయం కాదు కదా. కాదు. ఆ ఊరికి ఎవరైనా బంధువులు పిలిస్తే పోవాలంటే ఫస్ట్ ధైర్యం కావాలి. ఈ రోజు పోతే వాళ్ళ ఇంటికి భోజనం చేసి రిటర్న్ వస్తే, వెలిశాలకు పోయి భోజనం చేసి వస్తే, వచ్చేప్పుడు మన ఎంబడి పోలీసు వాళ్ళు రారు, మనల్ని ఏ కన్ను వెనక నుంచి పరిశీలించదు అనే ధైర్యం కలిగితే తప్ప ఆ ఊర్లోకి ఎవరం ఫంక్షన్లో పోకపోయేది. కర్మ ఏంటంటే ఆ ఊర్లో మా మేనత్తలు ఉన్నారు, మేము అనివార్యం తప్పకుండా పోవాల్సి. పోయిన ప్రతిసారి మా బాబాయ్లో, మా మామలో, మా అత్తమ్మ వాళ్ళు వచ్చిపోయినా, మా మామలు మా ఇంటికి వచ్చిపోయినా వాళ్ళు ఎప్పుడు నిఘా నేత్రాలు ఉండేటి. అట్లా ఆ ఊరు అంత నిఘాను తట్టుకొని కూడా కొడుకుల్నిచ్చేది. అది నాకు బాగా నచ్చింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అప్పుడు బాగా అణచివేత ఉన్నది అని దాన్ని ఏం చేసిన అంటే, నేను దాన్ని రాసినప్పుడు, ఆ పాట నేను రాసినప్పుడు మా గురువు ఉంటారు శాఖమూరి రవీందర్ గారు, ఆయనదొకవే నాదొకవే. నా గురువు ఆయన. ఎట్లా గురువు? నాకు పాట నేర్పిన గురువు కాదు, పాటని ఎందుకోసం రాయాలో నేర్పిన గురువు. ఓకే. పాటను ఎందుకోసం రాయాలి, ఎవరి పక్షాన నిలబడి పాట రాయాలి, ఎందుకు రాయాలి నువ్వు పాట, నీ పాటకు సార్థకత ఎక్కడ చేకూరుతుంది, నువ్వు ఎట్టు నిలబడితే నీకు చేకూరుతుందని చెప్పిన ఆయన. నేను నా గురువుకు నాకు మా ఇద్దరికి ఎప్పటి డిస్కషన్ ఉంటుంది. ఆయనకు నాకు మా ఇద్దరి మధ్య వాదన వేరు ఉంటుంది. భావజాలం వేరు, వాదన వేరు జరుగుతూనే ఉంటుంది మా ఇద్దరికి. కానీ పాట దగ్గరికి వచ్చేసరికి ఒక మంచి ఆలోచన నేను చేసిన, ఒకవేళ ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చినా డెఫినెట్ గా నాతో షేర్ చేస్తాడు. అట్లా నేను ఆయన దగ్గరికి ఏ పాట రాసినా తీసుకుని పోయి ఆయనకు వినబెట్టుడు, ఆయనకు చెప్పుడు, నేను ఆయనతో మాట్లాడు, అక్కడ నుంచి కొంత మార్పు చేసి, ఇది అలవాటు నాకు. మా ఇద్దరికి ఉన్న బాండింగ్ అది. అంటే మెయినప్పుడు నేను వెలిశాల పాట రాస్తే అప్పుడు మా గురువే సలహా ఇచ్చింది, నువ్వు నిర్బంధాన్ని తట్టుకునే బాపతి కాదు, నువ్వు స్వేచ్ఛగా ఎగరాలనుకున్నావు, తల్లి నా వెలిశాల అని ఇప్పుడు నువ్వు పెడితే నిర్బంధానికి గురవుతావు, ఏదైనా చిన్న మార్పు చేయంటే అప్పుడు తల్లి నా పల్లె నేల నీకున్నది చరిత్ర చాలా, నల్లని రేగన్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల అని ఫస్ట్ ఈ పాటను రికార్డ్ చేసిన. దాని తర్వాత మొన్న దాని నేపథ్యం చెప్పాలని అనిపించినప్పుడు, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు చెప్పాలనిపించింది దాని నేపథ్యం గురించి అంటే, ఇప్పుడు కొంత స్వేచ్ఛ వాతావరణం ఏర్పడ్డది, నిర్బంధం లేదు, ఇప్పుడు అంత నిర్బంధం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం స్వాతంత్ర్యం ఉన్నది, ఆడ బతకడానికి కూడా ఆ ఊర్లో చాలా మార్పులు జరిగినాయి. పక్కనే చలివాగు ప్రవహిస్తూ ఉంటది అక్కడ, ఎప్పుడు అది పుట్టినప్పటి నుంచి, వెలిశాల పుట్టినప్పటి నుంచి. కానీ దాంట్లో నుంచి దోసెడు నీళ్లు తీసుకొని తాగే స్థితి లేకుండే ఆ ఊర్లో. అట్లాంటి ఊర్లో వాటర్ ట్యాంకులు కట్టించారు మా వాళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి. ఇది సపోర్ట్ టు బీఆర్ఎస్ చెప్పట్లేదు నేను. మళ్ళా జరిగిన మార్పుని 100% ఒప్పుకోవాలి. 1000% ఒక మార్పు జరిగినప్పుడు మార్పును ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మార్పు జరగకపోయినా అన్యాయం జరిగినా 100% నినదించాలి, మళ్ళీ ఎదురుదాడి చేయాల్సిందే, దాంట్లో ఏం తగ్గేది లేదు. వెలిశాలకి ఇప్పుడు ఎవరైనా స్వతంత్రంగా పోయి రాగలుగుతారు, ఆ స్వేచ్ఛ వచ్చింది. ఓకే. మా మేనత్ ఇంటికి పోయి తినరాగలం, మా పెద్దమ్మ ఇంటికి పోయి తినరాగలం, అక్కడ నుంచి మా కట్ల రాజయ్య గారు అని మా పెద్దనాన్న ఆయన దగ్గరికి వెళ్ళి తినరాగలం, చంద్రమౌళి అని మా మామ ఉంటాడు, ఆ ఇంటికి పోయి ఇప్పుడు నేను తినరాగలను. నేనే కాదు, ఆ ఊర్లో ఏ బంధువుల ఇంటికైనా, ఆ ఊర్లో సాంబశివరావు అనే తమ్ముడు ఉంటాడు, విఆర్ఓ చేస్తాడు, వాళ్ళ ఇల్లు వాగొడ్డుకే ఉంటది. ఇక అది అట్లా వాగొడ్డు ఎక్కితే నక్సలైట్ ఇంటకత్తర్ అనే ఫీలింగ్ ఉంటుంది, అట్లుంటది ఇల్లు. వాళ్ళ ఇంటికి నేను ఇప్పుడు పోయి రాగలను. ఈర్ల స్వామి అని ఉంటాడు, వాళ్ళ బ్యాడ్మింటన్ ప్లేయర్, అద్భుతమైన కబడ్డీ ప్లేయర్, చాలా స్పిరిట్ ఉన్న విలేజ్ అది. ఆడికి ఇప్పుడు పోయి రాగలను, నేను అక్కడికి. ఆ స్వేచ్ఛ ఉంది. అక్కడ అందే కుమార్ అని మా పెద్దమ్మ కొడుకుంటాడు, మదనమ్మ అని మా పెద్దమ్మ ఉంటుంది. ఆ ఊరంతా నాకు నా బాడీలో ఆర్గాన్స్ ఎట్లా, ఆ ఊర్లో ఉన్న రిలేషన్స్ కూడా అట్లనే. కానీ అక్కడికి పోలేకపోయేది. ఆ మార్పు ఇప్పుడు కనబడ్డది. ఆ మార్పు ఇప్పుడు కనబడ్డప్పుడు చెప్పాలి కదా. అక్కడనే మా ఇంకో పెద్దమ్మ ఉంటుంది మదనమ్మ అని, మా అన్నయ్య ఉంటాడు బాబు అని, పోయి రాగలుగుతాం అక్కడికి. అప్పుడు చెప్తే నిర్బంధం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు గతంలో 20 ఏళ్ల క్రితం వెలిశాల పరిస్థితి ఎట్లుండే, అమ్మ పొదిలో ఉన్నట్టు అప్పటి నుంచి ఎట్లుంది. అప్పుడు నిర్బంధం, అప్పుడు ఎప్పుడు చుట్టూ తుపాకులే ఉన్నట్టుండేది. తుపాకుల మధ్య ఎప్పుడెక్కడి నుంచి ఏ తూట వెళ్తుంది, ఎప్పుడు తుపాకుల మధ్య భయంగా బతుకుతారుగా, అట్లుండేది ఆ ఊరు. ఆ ఊరు చుట్టూ దాన్ని ఆనుకొని ఉన్న 10 కిలోమీటర్ల వెడల్పున ఏ ఊరైనా కూడా
అదే నిర్బంధంలో ఉండేది, అదే పరిస్థితిలో ఉండేది. అట్లాంటిది అక్కడ ఇప్పుడు స్వేచ్ఛ ఉన్నది. ఆ విషయం నాకు అనిపించినప్పుడు నేను మా ఎమ్మెల్యే గారు గండ్ర వెంకటరమణారెడ్డి గారు దంపతులు ఇద్దరికి చెప్పిన, అన్న మీరు చాలా అదృష్టవంతులు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఈ వెలిశాల ప్రాంతానికి, చిట్యాల ప్రాంతానికి, భూపాలపల్లికి మీరు ప్రజాసేవకులుగా ఉండడం, మీరు శాసనసభ్యునిగా ఎన్నికవడం నిజంగా చాలా చాలా అదృష్టం అన్న. మన ప్రాంతానికి ఇంత చైతన్యం ఉంది, ఇంత చరిత్ర ఉంది, ఇంత అణచివేత నుంచి ఇంత స్వేచ్ఛ వైపు తీసుకొచ్చినాం మనం. ఈ తెచ్చిన కాలంలో మీరున్నారు. ఆ ఊరికి మనం, ఆ ఊరి పాటకు మనం ఏదైనా చేస్తే బాగుంటదన్న అన్నప్పుడు నేనేం చేయాలి మిట్టపల్లి అన్నాడు. మీరు కర్మకర్త క్రియ మీరు అక్కడ అన్ని చూసుకుంటే నేను ఆ పాటను, ఆ నేపథ్యాన్ని ఈ తరానికి ఆ ఊరు గురించి చెప్పాలనుకుంటున్నానన్న. మీరు చేస్తేనే నడుస్తుంది అని చెప్పి, ఏం కావాలన్నా నేను దగ్గరుండి చేస్తా తమ్ముడు, నువ్వు ఏ ఏర్పాటు ఆ ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో నాకు మంచి అనిపించింది ఏం తెలుసా, ఏ తుపాకుల మధ్యనైతే ఆ ఊరు నిర్బంధంలో ఉందో, నిర్బంధంలో ఉన్నటువంటి చరిత్రను అదే తుపాకుల పహారాలో ఆ ఊరి చరిత్రను గర్వంగా చెప్పినాం. మేము వెలిశాల పాట గురించి చెప్తున్నప్పుడు ఆ ఊరి నిండా పోలీసులే ఉన్నారు. సభకు ఎంతమంది అయితే వచ్చిండ్రో అంతమందికి ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు వచ్చిండ్రు. ఆ పోలీసుల మధ్య ఆ ఊరికి ఉన్న నిర్బంధం, ఆ ఊరికి ఉన్న చరిత్ర, ఆ ఊరికి ఉన్న త్యాగం, ఆ ఊరు చేసిన పోరాటాలు, ఆ ఊరిలో తల్లులు ఇచ్చిన కొడుకుల గురించి, ఆ తల్లులు తెంచుకున్న పేగు గురించి నేను చెప్తా ఉంటే అదే పోలీసులు పక్కన నిలబడి చప్పట్లు కొట్టించిపోయారు. నాకు అది చాలా 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 సంతోషకరమైన విషయం, గొప్ప విషయం. ఆ కార్యక్రమంలో రమణన్న, జ్యోతక్క ఇద్దరు భార్యాభర్తలు కూడా అయిపోయేంత వరదాకా ఎంతమంది అతిథులు వచ్చారో అంతమంది అతిథులు మాట్లాడేదాకా వాళ్ళు కూర్చొని వచ్చిన నాయకులు అందరినీ పేరు పేరున పలకరించి, మా కళాకారులతో పలకరించి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కార్యక్రమం అయిపోయినాక వెళ్ళిపోయారు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పాట ఇంత జనాదరణ పొందిందన్న. ఎన్ని సంవత్సరాల తర్వాత నైనా అమ్మాని పిలిస్తే పిలుపులో తేడా ఉంటుందా? కానీ కాలం మారింది లేదు. అప్పుడు ఆ ట్రెండ్ లో ఆడియో క్యాసెట్స్ ట్రెండ్ లో ఆ పాట, ఆ ఆల్బమే తూర్పు పాట అని విష్ణు ఆడియోస్ లో వస్పరి విష్ణు అన్న ప్రొడ్యూసర్, అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్. అది బ్లాక్ బస్టర్ ట్రెమెండస్ హిట్ అప్పుడు. అది అంటే నేను ఎందుకు అంటున్నంటే అప్పుడున్న నేపథ్యం, అప్పుడున్నటువంటి వాతావరణం వేరు. ఇప్పుడు కాస్త స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం, అభివృద్ధి ఎంతో కొంత జరుగుతూ ఉన్నది, కాస్త నిర్బంధం కూడా లేదు. కానీ ఇప్పటి యువతకు అప్పటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, లేకపోతే ఇప్పటిక పరిస్థితులు ఏమన్నా గుర్తుకొచ్చా ఏందో తెలియదు. కానీ పాట దాదాపు నాకు తెలిసి 1 కోటి మంది చూశారు అనుకుంటా. 1 కోటి మంది. ఆడియో ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ పోయింది. 10 మిలియన్స్ పోయింది. అది పోయింది. సోషల్ మీడియా చాలా మంది గాయకులు వాడారు. చాలా ఆ పాట. ఈ పాట పాడే ముందు నేను అందరి గురించి చెప్పాలి. తమ్ముడు పాటమ్మ రాంబాబు అండ్ గోల్కొండ భిక్షపతి తమ్ముడు, దాని మ్యూజిక్ డైరెక్టర్ మేకల భరత్ తమ్ముడు, తర్వాత శివ తమ్ముని జూపాక శివ తమ్ముడు, నెల్లుట్ల సుమన్ తమ్ముడు, మిట్టపల్లి బాలు తమ్ముడు, ఆ తర్వాత గోల్కొండ బిచ్చన్న ఉన్నాడు. గోల్కొండ బిచ్చన్న లేకుండా మనం ఏ పని చేయలేము. గోల్కొండ బిచ్చన్న, మిట్టపల్లి బాలు తమ్ముడు, ఆ తర్వాత ప్రసాద్, పారనంది ప్రసాద్, తర్వాత రామంచ రాజేందర్, ఇంకెవరు, వాళ్ళంతా పాడినంత డెప్త్గా హై పిచ్లో నేను పాట వాడలేను. వాళ్ళు ఎట్లా అంటే ఒకరినొకరు మింగేస్తాం అన్నంత డెప్త్ తోని, అంత హై ఇంటెన్షన్ తోని పాడిన పాట. నేను అసలు విన్న తర్వాత గర్జననే అప్రిషియేట్ చేసిండు. దీని మెయిన్ ఈ పాటని ఫస్ట్ ప్రజల లోపల బతికించింది గర్జన. ఆ పాటని వీళ్ళు వాడినంత బలంగా నేను పాడలేను కాబట్టి ముందే డిస్క్లైమర్ చెప్తాను, మీ అంత పర్ఫార్మ్ నేను చేయలేనురా, మీరేమనుకోవద్దు. పర్లేదు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, నల్లాని రేగన్న ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాలలు పావు జంపాలలు పావు ఉద్యమాల ఉగ్గు బువ్వల్ని పెట్టావు, ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా.